ఓరి వారి ఏంద్రా అది మొత్తం అట్లుంది. అల్లేం చెడదొబ్బినవరా అంటే లేమామ ఫస్ట్ అందరికి గుడ్ ఈవినింగ్ మచాస్. అందరు ఎట్లుర్రు? మంచి ఊర్రా? నేనైతే మస్త్ అంటే మస్తున్నా బాయ్. మీరు కూడా మంచి ఊర్రా అనుకుంటున్నా. ఇంట్లో ఒక పన్నీర్ ప్యాకెట్ ఉంది. లాస్ట్ 3 days నుండి చూస్తున్నా మా అమ్మ వండుతుంది 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 అనుకుంటా. అస్సలు వండుతలేదు. ఇక నాకు ఈరోజు పిచ్చి లేచి పోయి పన్నీర్ 65 చేసిన. పన్నీర్తో వచ్చిన బాధ ఏంటంటే చికెన్ లెక్క కాదు ఇది. చికెన్ని మనం అడ్డమైన మసాలాలు వేసి మ్యారినేట్ చేసినా ముక్కకి మంచిగా అంటుకుంటుంది. కానీ పన్నీర్ అట్లా కాదు. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అస్సలు పన్నీర్కి మాత్రం మ్యారినేట్ కాదు ఇది. కానీ జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకొని పన్నీర్ 65 చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయడం నాకున్న అలవాటు. అందుకని చెప్పి ఈరోజు పన్నీర్ మీద ట్రై చేసిన. ఎప్పుడు చికెన్ మీద చేసి యాస్టకు వస్తుంది. అందుకని చెప్పి సార్ పన్నీర్ మీద ట్రై చేసిన. మన ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ లా ప్యూర్ వెజిటేరియన్ ఒకరు ఉంటారు. నా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఒక ప్యూర్ వెజిటేరియన్ ఉంది. ఇప్పుడు నాన్ వెజ్ చేస్తావా, ఒక్కసారైనా వెజ్ కుక్ చేయవా అంటే ఈరోజు కుక్ చేసిన. ఈ రెసిపీ నీకే డెడికేట్ చేస్తున్నా. నువ్వు ఈ వీడియో ఎట్లా చూస్తావని నాకు తెలుసు. చూసిన తర్వాత కామెంట్లల్లా చెప్పు. రెసిపీ కాడికి వచ్చేస్తే మంచిగా ఒక్కొక్క మసాలా యాడ్ చేసుకుంటా పన్నీర్ని అయితే ఫ్రై చేసేసిన. తర్వాత సాస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. టేస్ట్ మాత్రం జబర్దస్త్ వచ్చింది భయ్, చెప్తున్నా కదా. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మ్యాడ్ వచ్చింది టేస్ట్. ఒక్కసారి ఇంట్లో టైం ఉన్నప్పుడు ట్రై చేయి. లాస్ట్లో మా మమ్మీ రివ్యూ చూడు ఎట్లుందో తిని చెప్పు. నచ్చిందా?